బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో దాదాపు 5 ఏళ్ల క్రితం జరిగిన లాయర్ దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. నేడు పుట్టా మధుకర్ను విచారణకు రమ్మని సిబిఐ నోటీసులో పేర్కొంది. రామగుండంలోని స్థానిక సిబిఐ ఆఫీసులో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. హత్య కేసు విచారణలో భాగంగానే రామగుండంలో సిబిఐ తాత్కాలికంగా ఆఫీసును ఏర్పాటు చేసుకుంది. ఇక హత్య కేసు విచారణలో సాక్షులు అనుమానితులందరినీ రామగుండం ఆఫీసులోని సిబిఐ విచారిస్తుంది. ఇప్పటికే వామన్రావు తండ్రి కిషన్ రావుతో పాటు మృతుల కుటుంబ సభ్యులను, బంధువులతో పాటు పలువురు సాక్షులను కూడా సిబిఐ విచారించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భవిత, తెలంగాణ రాష్ట్రంలో నడి రోడ్డు పైన వామనరావు దంపతుల హత్య కేసు సంచలనం సృష్టించింది. దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల నుంచి అది కొనసాగుతూ విచారణ వస్తూ నేపథ్యం కనపడుతుంది. అయితే వాళ్ళ హత్య జరిగినటువంటి ఆ సమయంలోనే వాళ్ళ తండ్రి అయినటువంటి కిషన్ రావు వాళ్ళ పైన కోర్టులో కేసు వేశారు. అయితే హైకోర్టులో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోర్టులో పిటిషన్ కేసు వేసినట్టు నేపథ్యం కనపడుతుంది. అయితే హైకోర్టు సిబిఐకి అప్పగించడాన్ని నిరాకరించింది. దీంతో వామన్రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. సుప్రీంకోర్టులో ఇటు ఇరువురి వాదన విన్నటువంటి సుప్రీంకోర్టు మిగతా అంశానికి సంబంధించి సిబిఐకి అప్పగిస్తూ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా సిబిఐ కూడా వాళ్ళకి సంబంధించిన విచారణ అయితే కొనసాగిస్తూ వచ్చినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో కిషన్ రావు అయితే వామన్రావు తండ్రి కిషన్ రావు ప్రధానంగా కొందరిపైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు, అంతేకాకుండా మంత్రి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ చేతిలోనే ఈ హత్య, అంటే వాళ్ళ హయాంలోనే ఈ హత్య జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చేతుల్లోనే హత్య జరిగిందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మధుకర్ దగ్గర ఉన్నటువంటి పిఏ కావచ్చు, తన యొక్క పర్సనల్ అసిస్టెంట్ అయినటువంటి కుంట శ్రీనివాస్ చేతుల మీదుగానే ఈ హత్య చేపించారు. వాళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్ కిరాయి గుండాలతోనే హత్య చేయించారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే అదే సందర్భంలో ఏదైతే కుంట శ్రీనివాస్ ఉన్నారో వాళ్ళు ఇతర బీఆర్ఎస్ అంటే ఎవరైతే హత్య చేయడానికి పూనుకున్నారో వాళ్ళకి సంబంధించి కిరాయి గుండాలతో ఒక ఫోన్ కాల్ కూడా రిలీజ్ అయింది. ఆ సందర్భంలో ఏదైతే ఒక హత్య చేయడానికి 50 లక్షల సుపారీ తీసుకున్నట్టుగా కూడా వాళ్ళ యొక్క కాల్ రికార్డ్స్ అప్పట్లో సంచలనం సృష్టించిన నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే వాటికి సంబంధించి ఏదైతే సుప్రీం సిబిఐకి అప్పగించిందో, సిబిఐకి అప్పగించిన తర్వాత వాళ్ళు ఇప్పటికే పూర్తి స్థాయిలో కొంతమందిని అరెస్ట్ చేయడంతో పాటు మరికొంతమందిని విచారణ కూడా పూర్తయిన నేపథ్యం కనబడుతుంది. ఇటు వామన్రావు కుటుంబ సభ్యుల యొక్క వాంగ్మూలం కావచ్చు, ఇతరత్ర అంటే ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారి యొక్క అందరి యొక్క ఆ స్టేట్మెంట్ ఇప్పటికే సిబిఐ తీసుకున్న నేపథ్యం కనబడుతుంది. అయితే నడి రోడ్డు పైన హత్య చేసినటువంటి సందర్భంలో అక్కడి నుంచి అంటే ఏదైతే వామన్రావు వాళ్ళు ఇప్పటికే హైకోర్టులో అంటే అప్పటికే హైకోర్టులో ఏదైతే లాయర్లుగా ప్రాక్టీస్ చేసినటువంటి నేపథ్యంలోనే అప్పుడు ఆ సందర్భంలో మధుకర్ ఎవరైతే ఉన్నారో పుట్ట మధుకర్ నియోజకవర్గానికి సంబంధించి అవినీతి కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల విషయంలో ఏదైతే ఇబ్బందులు పెట్టేటువంటి నేపథ్యం ఉందో వాటికి సంబంధించి ఒక కేసు వేశాడు ఎవరైతే వామన్రావు దంపతులు. అయితే ఆ కేసుకు సంబంధించి పుట్ట మధుకరే కావాలని చెప్పి హత్య చేయించాడని చెప్పేసి కూడా వీటు ఏదైతే వామన్రావు దంపతుల యొక్క అంటే కుటుంబ సభ్యులైతే ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే వాళ్ళు పెద్దపల్లి జిల్లాలో వేరే ఒక కేసుకు సంబంధించి అక్కడ పెద్దపల్లి హైకోర్టుకు అంటే కోర్టుకు హాజరై రిటర్న్ అయినటువంటి నేపథ్యంలో ఆ సమయంలోనే ఏదైతే ఈ మధుకర్ సంబంధించినటువంటి కుంట శ్రీనివాస్ సంబంధించినటువంటి కిరాయి గూండాలు వాళ్ళ కారును వెంబడించి నడి రోడ్డు పైన హత్య చేశారు. అయితే ఈ హత్య సమయంలోనే మధుకర్ని ఏదైతే వామన్రావును హత్య చేసినటువంటి క్రమంలో వాళ్ళ భార్య అడ్డుకున్నందుకు తనపైన కూడా అంటే కత్తిపోట్లతో దాడి చేసి తనపైన కూడా హత్య చేయడము, తను అక్కడికక్కడికి వెంటనే మృత్యువాత పడడము. అయితే అక్కడి నుంచి కారులో నుంచి వామన్రావు తప్పించుకో ప్రయత్నం చేస్తుంటే కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా నడి రోడ్డు పైన కూడా వాళ్ళు అంటే కత్తిపోట్లకు గురి చేసి పూర్తి స్థాయిలో అతను అంటే హత్య చేసే విధంగా కూడా ప్లాన్ చేసినట్టు నేపథ్యం అప్పుడు మనం చూసాం. అయితే అదే సమయంలో పోలీసులు మరణ వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. ఆ వామన్రావు మరణ వాంగ్మూలంలో కొంతమంది పేర్లతో సహా పుట్ట మధుకర్ పేరును కూడా ప్రస్తావించినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి పోలీసులు విచారిస్తే కనుక ఈ కేసు పూర్తి స్థాయిలో న్యాయం జరగదని చెప్పేసి గమనించినటువంటి వామన్రావు తండ్రి కిషన్ రావు ఖచ్చితంగా దీన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతోనే దాన్ని సిబిఐకి అప్పగించారు. అయితే ప్రస్తుతం సిబిఐకి సంబంధించి తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు రామగుండం పరిధిలోనే. అయితే ఇప్పటి వరకు సిబిఐకి ఎవరెవరిపైన అనుమానం ఉందో వాళ్ళందరినీ కూడా విచారించడం, కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే మరికొంతమంది ప్రస్తుతం అంటే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే
ఏదైతే అంటే వామన్ రావు వారి మరణ వాంగ్మూలం ఏదైతే ఇచ్చారో దాంట్లో ప్రధానంగా పుట్ట మధుకర్ అంటే మాజీ ఎమ్మెల్యే పేరు ఉండడంతోనే వాళ్ళకు గతంలో నోటీసులు జారీ చేయడము అది ఈ రోజు విచారణ నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే పుట్ట మధుకర్ ఏదైతే సిబిఐ విచారణలో ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారని మాత్రం ప్రస్తుతం అయితే ఉత్కంఠగా నెలకొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ భవిత.